ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనమండి. సియోనులో నిర్విచారముగా నున్న వారికి శ్రమ, శ్రోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ, ఇజ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. కల్నేకు పోయి విచారించుడి, అక్కడ నుండి హమాతు మహాపురమునకు పోవుడి, ఫిలిస్తీయుల పట్టణమైన గాతునకు పోవుడి, అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి కదా, వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి కదా. ఉపద్రవ దినము బహుదూరమున ఉన్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు. దంతపు మంచముల మీద పరుండుచు, పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్టమైన గొర్రెపిల్లలను, సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు. స్వరమండలములతో కలిసి పిచ్చిపాటలు పాడుచు, దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకొందురు. 6వ వచనమండి. పాత్రలలో ద్రాక్షారసము పోసి పానము చేయుచు పరిమళ తైలము పూసుకొని చుందురు. కానీ యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు. కాబట్టి చెరలోనికి ముందుగా పోవువారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు. అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సవధ్వని గతించును. యాకోబు సంతతి వారికున్న గర్వము నాకు అసహ్యము. వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేస్తుందనని ప్రభువైన యెహోవా తన తోడని ప్రమాణము చేసెను. ఇదే దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఒక కుటుంబమందు 10 మంది మనుషులుండినను వారు చతురు. ఒకని దయాది కాల్చబోవు వానితో కూడా ఎముకలను ఇంటిలో నుండి బయటికి కొనిపోవుటకై శవమును ఎత్తినప్పుడు ఇంటి వెనుకటి భాగమున ఒకని చూచి, ఇంటిలో మరి ఎవరైనాను మిగిలి ఉన్నారా అని అడుగగా అతడు ఇంకెవరునూ లేరనును. అంతటి దయాది అట్లనును. నీవిగ ఏమీ పలుకక ఊరకుండుము. యెహోవా నామము స్మరించకూడదు. ఏలైనగా గొప్ప కుటుంబములు పాడగుననియు చిన్న కుటుంబములు చీలిపోవునని యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు. గుర్రములు బండల మీద పరిగెత్తున, అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా? ఆయనను మహాశక్తి చేతనే బలము తెచ్చుకుందుమని చెప్పుకొను. మీరు వ్యర్థమైన దానిని బట్టి సంతోషించు. మీరు న్యాయమును ఘోరమైన అన్యాయముగాను, నీతి ఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చితిరి. ఇందుకు దేవుడును సైన్యములకు అధిపతినగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, నేను మీ మీదకు ఒక జనమును రప్పింతును. వారు హమాతునకు పోవు మార్గం మొదలుకొని అరణ్యపు నది వరకు మిమ్మును బాధింతురు.